సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే డిఫరెన్స్ బిట్వీన్ విలేజ్ అండ్ సిటీ దీని గురించి అయితే మాట్లాడదాం. మనము సిటీ గొప్పదా లేకపోతే విలేజ్ గొప్పదా ఏంటి మొత్తం అనేది ఈ షార్ట్లో అయితే పూర్తిగా మాట్లాడదాం. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. షార్ట్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మర్చిపోకోకుండా కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ షార్ట్ అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో ఈ షార్ట్ కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండి. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ గురించి అయితే మాట్లాడదాం. సో విలేజ్‌లో చాలా అంటే చాలా అట్మాస్ఫియర్ అయితే చాలా బావుంటుంది. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా బాగా వాళ్ళైతే ఫిట్‌గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఏ ఒక్క కల్తీ ఉండదు, కల్మషం ఉండదు. అండ్ కోపం, ద్వేషం, బాధ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ అసూయ, ద్వేషం ఇలాంటివి ఏవి ఉండవు. మనస్ఫూర్తిగా లవ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటారు. అండ్ సహాయం కోరి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళైతే బాగా చూసుకొని వాళ్ళకైతే సహాయం చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి అయితే చాలా అంటే చాలా నీట్‌గా వాళ్ళనైతే జాగ్రత్తగా పంపించడం అయితే జరుగుతుంది. సో, అండ్ అక్కడ వచ్చేసి చాలా బాగా అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుందంటే మనం అక్కడ ఉన్నన్ని రోజులు మనకు ఎటువంటి ఆరోగ్యాలైతే రావు. చాలా నీట్‌గా, క్లీన్‌గా అయితే ఉంటుంది. సో నన్నడిగితే నేనైతే విలేజ్‌లోనే సెటిల్ అయితే అవ్వాలి ఫ్యూచర్‌లో అనైతే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ విలేజ్‌లో ప్రతి ఒక్క ఫెస్టివల్‌ని చాలా చాలా బాగా అయితే చేస్తారు. ఎంత బాగుంటుంది అంటే ఆ ఫెస్టివల్ అనేది నాకైతే విలేజ్‌లో చేసుకుంటే చాలా బాగుంటుందని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, విలేజ్ అయితే పోయేకి ఇప్పటికైతే లేదు కాబట్టి నేనైతే వెయిట్ అయితే చేస్తున్నాను ఎప్పుడెప్పుడు విలేజ్ అయితే వెళ్దామని. సో ఇంక నెక్స్ట్ సిటీకొచ్చినట్టయితే అన్ని డిసడ్వాంటేజెసే ఉన్నాయి. సో సిటీలో జాబ్ పర్పస్‌గా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్‌కి కానీ, లేకపోతే బిజినెస్‌కి గానీ, లేకపోతే ఇంకా దాంట్లకి గానీ, ఏదో ఒక దాంట్లకి గానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చదువుకి, జాబ్‌కి ఏ డోకా అయితే లేదు. చాలా బాగా అయితే ఉంటుంది. ఏమంటే ఫీజులెక్కువ, అవెక్కువ, ఇవెక్కువ చాలా భయంకరంగా అయితే ఉంటుంది. అండ్ అండ్ మ చాలా చాలా పొల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా బెంగుళూరు ఎక్కువగా చెప్పాలంటే చాలా భయంకరంగా ట్రాఫిక్ అడుగడుగునా ఆగిపోతుంది. ఎన్ని వెహికల్స్ అన్నీ భయంకరంగా పొల్యూషన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి ప్రతి ఒక్క సిటీస్. సో, నాకైతే సిటీస్ కన్నా విలేజెసే చాలా మేలు అని అనిపిస్తుంది. 1000% మేలు. సో, సిటీస్‌లో ఉన్నామంటే లేని రోగాలంటూ రావు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రోగం వచ్చేస్తుంది. ఇది లేదంటూ మనకైతే ఉంటుంది. మొత్తం ప్రతి ఒక్క రోగం మనకైతే వచ్చేస్తుంది సిటీలో ఉంటే. సో, నేనైతే విలేజ్‌లోనే ఉంటాను